శ్రీమన్నారాయణ. కర్కాటక రాశి వారికి మే మాసం 2024 సంవత్సరం మరి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలించుకుని ఈ గోచార ఫలితాలను చూసుకున్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఆ రకంగానే మీరు అడుగులు వేసి విజయాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత సాధ్యమైనంత వరకు మీ జాతకాలను కూడా పరిశీలించుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క మరి మే మాసంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ఆ విషయంలో చెప్తాను. మేషరాశి నుండి 1వ తేదీ మేన ఏం జరుగుతుందంటే, గురువు గ్రహం ఏదైతే ఉందో వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కర్కాటక రాశికి 11వ స్థానం లాభస్థానం అయింది. ఇంకేముంది, అద్భుతం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అంత అద్భుతం కాదు, కొంత అద్భుతం. ఎంచేత అంటే వృషభ రాశి అనేటువంటిది శుక్రునికి సంబంధించింది. శుక్రుడు కానీ ఈ వృషభ రాశి కానీ గురువునికి శత్రుక్షేత్రము, శత్రుగ్రహం. ఈ విషయంలో ఏమవుతుంది, గురువునికి మాత్రం అశాంతి అవస్థ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ గురువు యొక్క వీక్షణ ఏదవుతుందో తానున్న ప్రదేశం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, ఎప్పుడైతే 9వ స్థానాన్ని చూస్తాడో ఆ స్థానాలు మాత్రం పదిలంగానే ఉంటాయి. ఆ యొక్క పనులు కానీ అవన్నీ కూడా చకచక జరిగిపోతూ ఉంటాయి. గురుగ్రహం అనేటువంటిది శుభగ్రహం కాబట్టి ఆయన దృష్టి ఖచ్చితంగా శుభ ఫలితాలను మాత్రం ఇచ్చి తీరవలసిందే. మరి అదే 1వ తేదీన మిగతా గ్రహాల యొక్క గమనాలు కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అని అంటే, మరి ఈ యొక్క మేషరాశిలోకి వచ్చేటప్పటికి రవి శుక్రులు ఇద్దరు కూడా ఉన్నారు. మీనరాశిలోకి వచ్చేటప్పటికి బుధుడు, రాహు, కుజుడు వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. కుజుడు, రాహు ఉంటే కొంత డిస్టర్బెన్స్ కిందనే లెక్క. కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే శనైశ్చరుడు ఉన్నాడు. ఇక యాజ్ ఆన్ దట్ డే చంద్రుడు మకర రాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కన్యా రాశిలో మరి కేతు ఉండడం, ఆ తర్వాత ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి అదే 31వ తేదీ మే మాసం కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహాల యొక్క గమనాలు మారిపోతున్నాయి. ఎలా మారుతున్నాయి అంటే ఈ మధ్యకాలం అంతా కూడా ఈ మార్పుల వల్ల తేడాలు వచ్చేస్తాయి. ఆ యొక్క ఫలితాలు అనేటువంటిది మారిపోతూ ఉంటాయి. ఇక ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే అదే మనకి మేషరాశిలో కనుక చూసుకున్నట్టయితే కుజుడు మాత్రమే ఉన్నాడు, అది స్వరాశి. ఇక మీనరాశిలో కంటే ఏమవుతుందనంటే అక్కడ మరి ఈ యొక్క రాహు ఉండడం అనేటువంటిది సదాగా జరిగింది. కానీ 31వ తేదీన మాత్రం చంద్రుడు మీనరాశిలో రాహుతో పాటు ఉన్నాడు. కన్యా రాశిలో కేతువు ఎలాగో ఉంటాడు, సమసప్తకాల్లో ఉంటారు రాహు కేతువులు ఇద్దరు కూడా. కుంభరాశిలో శనైశ్చరుడు ఉండేటువంటి పరిస్థితి. ఇక వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి 4 గ్రహాలు, రవి కానీ, ఆ తర్వాత బుధుడు కానీ, శుక్రుడు కానీ, గురువు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందయ్యా అంటే ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. కానీ అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇన్కమ్ వచ్చినా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి. సాధ్యమైనంత వరకు పొదుపు అనే అవసరం అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. రాజకీయ నాయకులు ఇంకా మాత్రం కాస్తో కూస్తో బాగానే ఉందే అనిపిస్తుంది. ఇక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం పదిలంగానే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా శనైశ్చరుడు వీక్షిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. శిక్షలు మాత్రం మీరు అధర్మ రీతిన ప్రవర్తించినట్టయితే శిక్షలు పడేటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఏ రంగాల్లో ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనప్పటికీ కూడా అధర్మ రీతిన ప్రవర్తించినటువంటి పక్షంలో శనైశ్చరుడు గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అన్నటువంటి విషయం మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. సాధ్యమైనంత వరకు మానవత్వంతో, ధర్మభూతితో ఈ మాసమంతా గడపటానికి ప్రయత్నించండి. దైవ రాధన అనేటువంటి చాలా ముఖ్యమని తెలుసుకోండి. ఆదిత్య హృదయం ప్రతిరోజు వినండి లేదా చదవండి, మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం దయచేసి అతి జాగ్రత్తగా చేయండి. అది విలాసాలకైతేనేమి, లేకపోతే తీర్థయాత్రలకైతేనేమి, శుభకార్యాల్లో పాల్గొనటం అనేటువంటిది జరుగుతుంది. రకరకాలైనటువంటి సభల్లో ఎలాగో పాల్గొంటారు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి రాజకీయ నాయకులకి, వాళ్ళకు వచ్చిన తేడా ఏమీ లేదు. మిగతా రంగాలకి వాళ్ళకి మాత్రం అనవసరమైనటువంటి సంభాషణలు చేయకుండా, ఆర్గ్యుమెంట్స్లోకి పోకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు మీ వృత్తిపైనే కేంద్రీకరించి మీ దృష్టి ముందుకు నడవండి. ఎటువంటి సమస్య రాదు. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ను దిగితే మాత్రం గొడవ పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
ఇంట్లో గృహ వాతావరణంలో అశాంతిమయం రాకుండా చాలా సామరస్య భావంతో దంపతులు ఇద్దరూ మెలిగినట్టయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. వివాహం కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వచ్చిన తేడా ఏమీ లేదు. ఒకవేళ ముహూర్తాలు కలిసి వస్తే తప్పకుండా వివాహాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి, తప్పకుండా నెరవేరుతుంది. ఏదైనా మరి ఇతరత్ర ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి, అది కూడా పార్ట్నర్షిప్లో అంటే భాగస్వాములతో అంటే మాత్రం 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించి ఆ పని మీరు ప్రారంభించాలి. లేకపోతే రాబోయే కాలంలో గొడవలు పడేటువంటి ప్రమాదం ఉంది. సాధ్యమైనంత ఎట్టి చిక్కుల్లో పడకుండా మీ జాగ్రత్తలు మీరుతూ ఈ మాసం అంతా కూడా గడపండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.